అవన్నీ వదిలేసి అడుగు ఓకే హాయ్ చెప్పండి. హరిహర ఎర్రమల్ల సినిమా ఎలా ఉంది? ఇదైతే అద్భుతంగా ఉండబోతుంది. నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. చెప్పండి ఇంకా. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మూవీ వస్తుంది కదా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా సంతోషంగా ఎగ్జైటింగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామని అయితే. అండ్ ఈ రోజు చూస్తాను అండ్ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో 24th కూడా చూస్తాను. కానీ పవన్ ఈ సంధ్య థియేటర్ దగ్గర ఎప్పుడు చూసినా కానీ కలకల్లాడుతూ ఉంటుంది. సో మనందరికీ తెలిసిన విషయమే, లాస్ట్ టైం అల్లు అర్జున్ మూవీ వచ్చినప్పుడు చాలా దుర్ఘటన జరిగింది. సో దానివల్ల ఈ రోజు అయితే నార్మల్గా జరుగుతుంది. బట్ అయినా సరే చాలా మంది ఫ్యాన్స్ వచ్చి అయితే వారికి దోచినట్టుగా అడగండి. కానీ ఎప్పుడు చూసుకున్నా ఈ థియేటర్ కలకల్లాడుతూ ఉంటుంది. ఎందుకని ఎప్పుడు చూసినా ఐ మీన్ మొత్తం బ్లాక్ ఐ మీన్ ఒక లైట్ లేదు, ఒక కట్అవుట్ లేదు, ఏమీ లేదు. ఎందుకని తెలీదు. చెప్పు. సరే పుష్పది చెప్పు. ఓకే సెకండ్ పార్ట్ కొంచెం అంటే అనవసరం. బాగానే ఉంది, కాకపోతే సెకండ్ పార్ట్ అంత నీడెడ్ కాదేమో. చెప్పండి. బాగానే ఉంది అన్న సినిమా, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా అంటే ఆ క్లైమాక్స్ ఇంకోలా డిజైన్ చేస్తుంటే బాగుండేది కొంచెం. బట్ బాగానే ఉంది, ఓవరాల్ వస్తాయి కలెక్షన్స్. అండ్ అది మొత్తం పాన్ ఇండియా కదా. ఓజీ ఉంది, ఓజీ చూసుకుంటారు. అలా అని కాదన్నా, బట్ డిఫరెంట్ కదా. ఓజీ అయితే కొట్టేస్తుంది పక్క. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఒక్క నిమిషం. పులిసి ఎలా అనిపించింది మీకు? మ్యాడ్ వెరీ నైస్ చాలా బాగుంది. అంటే పుష్ప కలెక్షన్స్ క్రాస్ చేస్తారా ఈజీగా? ఎఫెక్ట్ ఒకప్పుడు మంచిగా ఈ సంధ్య థియేటర్ అంటేనే ఫ్యాన్స్ అందరూ వచ్చి ఇక్కడ హడావిడి చేసేవాళ్ళు. బట్ ఈసారి మాత్రం ఇలా జరగకపోవడానికి కారణం అల్లు అర్జున్ అని నేను డైరెక్ట్గా చెప్పను, బట్ ఆ సంఘటన అని మాత్రం చెప్తాను. కానీ చాలా మంది పవన్ కళ్యాణ్ సినిమాని బాయ్కాట్ చేసేస్తున్నారు కదా, అది యూజ్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పని పాట లేని వాళ్ళందరూ దీని మీద కూర్చున్నారో అని నేను చెప్తాను. దానికి ఆబ్వియస్లీ తన ఫ్యాన్ బేస్ కి తిన ఫ్యాన్ బేస్ కి తేడా ఉంటుంది కదా. మీరు లేదనుకుంటున్నారా? ఉంది. కలెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా చెప్తారా? అంటే మీరు ప్రొడ్యూసర్ ఒకసారి కలిసేవండి, ఎంత కలెక్షన్ వచ్చిందన్నది. అంటే నాకు తెలియదు కదా, మీరు నన్ను అడుగుతున్నారు కదా, దాని గురించి నేను చెప్పలేదు కదా. ప్రొడ్యూసర్ బయటకు వచ్చి చెప్తేనే కలెక్షన్స్ అనేవి తెలుస్తుంది. మీరు ఎలా చెప్తారు? యాక్చువల్లీ అది నేను చూడలేదు, ఎందుకంటే ఫ్యాన్ బేస్ మూమెంట్ అని బట్టి చెప్తున్నాను. కానీ ఫ్యాన్ బేస్ చూసుకుంటే ఒక్కళ్ళు కూడా లేరు థియేటర్ దగ్గర. ఎందుకంటే చెప్పాను కదా దానికి ఇంతకు ముందే రీజన్. అంటే సంధ్య థియేటర్ ఎప్పుడైతే ఆ ఘటన జరిగిందో దాని తర్వాత ఈ పోలీసులు అందరూ కూడా వచ్చి చాలా సిస్టమేటిక్గా ఇక్కడ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మీరు రిపోర్టింగ్ ఎలా చెప్పండి? ఫ్యామిలీ డ్రామా ఈ టైప్ మూవీస్ చేశారు. ఫస్ట్ ఈ టైప్ మూవీస్ చేస్తారు. లుక్ వైజ్ కదా మీకు ఎట్లా అనిపిస్తుంది? లుక్ వైజ్ ఎట్లా దద్దరు వెళ్ళిపోయింది అన్న, ఎట్లా కొల్ల కొట్టేసిండు బాక్స్ ఆఫీస్. ఇవాళనే అర్థమవుతాం అది ఎంత కొన్నావు టికెట్? ఎంత కొన్నావు అంటే ఎంత కొన్నా అంటే సేమ్ ప్రైస్కే ఉన్నామన్న. అట్లా చాలా మంది ఫ్యాన్స్ బ్లాక్ లో కొని మరి మా దేవుడి కోసం చూస్తూ ఉంటారు. అంటే దొరికిన వాళ్ళు బ్లాక్ లో కొంటారు, దొరికిన వాళ్ళు మన వాళ్ళ దగ్గర ఉంటారు. అట్లా ఎంత కొన్నారు మామూలుగా బ్లాక్ లో? ఎంత 700 టికెట్ 700కే ఉన్నాం. ఈ సినిమాలో ఏముండడా ఈ సినిమా ఒక ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారని కూడా చెప్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? 18 minutes కంపోజ్ చేశారు అంటే ఇంకేం సినిమా చూడలేదు అన్న, చూసినాక చెప్తా ఎట్లా సినిమా బాగుంటుంది అన్న టైం లేదు అన్న. 3 minutes స్క్రీన్ మీదకి రావడం, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన స్క్రీన్ మీదకి రావడం అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా కాదు, ఆయన్ని పూజించే భక్తులుగా మా అందరికీ ఎంతో గర్వంగా ఉంది. చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా ఫ్లాప్ అవనివ్వండి, హిట్ అవనివ్వండి, మాకు సంబంధం లేదు. ఎందుకు ఇదంతా జరిగింది? ఎందుకు? పుష్ప 2 అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇదంతా చేశాడు. ఏ కలెక్షన్ కింగ్ మేకరే పవన్ కళ్యాణ్ మించిన కలెక్షన్ ఏ సినిమా లేదు. పగిలిపోతాయి ఒక్కడి వల్ల చాలా మంది. ఈ రోజు రేపు సార్ క్రౌడ్ అంతే. యాక్చువల్గా ఇది ప్లాన్ లేదు సార్, దీంతో పైసలు వచ్చేస్తాయి కదా వాళ్ళకి. నెలలు పెడుతుంటారు కాబట్టి మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వచ్చే ఎవరైనా అభిమానులు కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు,
మంచిగా వచ్చి చూసుకొని వాళ్ళకి మేము ఫెసిలిటీస్ కల్పిస్తాము అన్ని విధాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో వాళ్ళు రిటర్న్ కూడా అదే విధంగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. లేదు, మన దగ్గర ఎలాంటి సంఘటనలు జరగవు. మీరందరూ మాకు కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.